నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఒక్కసారి దర్శనం ఇమ్మన్నారు. దేవుడు ఎక్కడికి పారిపోళ్లే, రేపు చూడండి. ఆయన అదే ముఖపంటమంలో కూర్చుని అక్షయలింగ విభో అని కీర్తన మొదలెట్టారు. రాళ్లు కరిగిపోయేటట్టుగా పాడుతున్న ఆ పాటకి భక్తులు, ఊళ్ళో వాళ్ళు, అర్చకుడు కూడా అలా నిలబడిపోయారు. ఆయన ఆలయం వంక చూసి అక్షయలింగ విభో అని కీర్తన చేస్తే ఆఖరణ కీర్తన పూర్తి చేసేటప్పటికి ఆలయం తాళాలు ఊడిపోయి తలుపులు తెరుచుకుని శివలింగ దర్శనం అయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు. జమీందారులు కనకాభిషేకం చేశారు. ఇలా పుచ్చుకోవడం, అలా పెట్టి తప్ప ఎన్నడూ తనకున్నదా చూసుకునేవారు కాదు. ఒకానొక నాడు ఆయన భార్య ఇంట్లో అన్నం వండడానికి కూడా లేదు, శిష్యులకి ఆకలి. ఇటువంటి స్థితిలో అక్కడే ఉన్న దేవదాసి కమలమ్మ అన్నావిడిని పిలిచి, మీ గురువు గారికి లేదని చెప్పడానికి బెంగగా ఉంది, ఇంట్లో బియ్యం కూడా లేవు, భోజనం వేళ అయిపోతోంది, శిష్యులకి ఏం వండి పెట్టనని అడిగారు. అమ్మా మీరు బెంగ పెట్టుకోకండి, నా దగ్గర ఆభరణాలు ఉన్నాయి, గురువు గారి కీర్తి కన్నానా నేను ఈ ఆభరణాలు అమ్మి డబ్బిస్తానంది. ఈ మాటలు చెవిన పడ్డాయి మహానుభావుడికి. ముత్తుస్వామి దీక్షితరు వచ్చి అన్నారు, ఆమె నా బిడ్డ లాంటిది, నా శిష్యురాలు, ఆమె ఆభరణాలు అమ్మించి నేను అన్నం తిన్నా, నాకు ఎవడు కంఠం ఇచ్చాడో వాడు అన్నం పెడతాడు అని వెంటనే ఆయన బయలుదేరి త్యాగరాజస్వామి వారి ఆలయంలో కూర్చుని భగవంతుడి మీద త్యాగరాజం భజరే చిత్త అని కీర్తన చేశారు. ఆయన కీర్తన చేస్తూ పరవశించిపోయి అక్కడ కీర్తన పూర్తయ్యే సమయానికి ఇక్కడికి ఓ 2 ఎడ్ల బండి వచ్చింది ఇంటికి. అమ్మా సత్రంకి రాజోద్యోగులు వస్తున్నారని, 2 నెలలు ఉంటారని సంభారములన్నీ తెప్పించాం, కానీ రాజోద్యోగులు రావట్లేదని కబురు వచ్చింది. మీ ఇంట్లో అయితే ఎందరో విద్యార్థులు సంగీతం నేర్చుకుని అన్నం తింటారు, దీక్షితరు వారికి ఇచ్చేద్దామని తీసుకొచ్చామమ్మా, ఈ సంబారాలు దింపండి అని ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దీక్షితరు వారి కీర్తన చేసి ఇంటికి వచ్చారు. 2 నెలలకి సరిపడ సామాగ్రి సత్రం వారు తెచ్చిచ్చారన్నారు. అడిగితే సత్రం వారు అన్నారు, మాకేం తెలిసి విషయం మాకు తెలియదు. దీక్షితరు వారు వెంటనే మళ్ళీ త్యాగరాజస్వామి వారి గుడికి వెళ్లి త్యాగరాజస్వామి వారికి, త్యాగరాజస్వామి వారు అంటే పరమశివుడు, అక్కడ మళ్లీ కీర్తన చేసి ఆయనకి కృతజ్ఞతలు ఆవిష్కరించారు. అంతటి మహానుభావుడు. ఒకానొక నాడు శరభోజీ మహారాజు గారికి ముత్తుస్వామి దీక్షితర్ అంటే ఎంతో ప్రేమ. ఒక్కసారి నా ఆస్థానానికి వచ్చి కీర్తనలు చేస్తే ఎన్నో ఆభరణాలు ఇస్తానన్నాడు. భార్య అంది ఒక రోజు రాత్రి, ఏమండి మీకు శరభోజీ మహారాజు అంత ఇష్టం కదా, ఒక్కసారి వెళ్లి శరభోజీతో స్నేహం చేసి 4 కీర్తనలు ఆయన మీద పడకూడదా, ఆయన ఎన్నో ఆభరణాలు ఇస్తాడు, బంగారు ఆభరణాలు పెట్టుకోవాలని కోరికగా ఉంది అంది. అంటే ఆయన పడుకుని, అయ్యయ్యో నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోయింది, ఈ వాణి ఈశ్వరుడు ఇచ్చాడు, ఇన్నాళ్లు భగవంతుణ్ణి కీర్తించి భార్య బంగారు ఆభరణాల కోసం మహారాజుని కీర్తన చేయన అనుకుని బాధతో ఆయన ఒక కీర్తన, అద్భుతమైనటువంటి హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హీనమానవాశ్రయం త్యజామి అంటూ కీర్తన చేశారు. చేసి పడుకుని నిద్రపోయారు. నిద్రపోతే ఆయన భార్య కలలోకి సర్వాలంకార శోభిత అయినటువంటి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది. ఓసి పిచ్చిదానా, నీ భర్త వెళ్లి రాజుల్ని సేవించి నీకు ఆభరణాలు తేవాలా,